అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 22, 23 వచనాలు, 24 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈనాడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏసే నిజమైన దేవుడు, ఏసే నరకం తప్పిస్తాడు, ఏసే సత్యదేవుడు, ఆయన మాత్రమే సృష్టికర్త అని ఆయనను గూర్చి ప్రకటిస్తూ ఉంటే ప్రపంచములో ప్రతి స్థలములో కూడా వ్యతిరేకత అనేది కనబడతా ఉంది. మన దేశంలో కూడా ఆ వ్యతిరేకత అనేది కనబడతా ఉంది. ఈరోజు కొంతమంది మత ఉన్మాదముతో వ్యతిరేకిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అసలు ప్రభువు చెబుతున్న మాట ఏమిటి అంటే, అందరూ ఎప్పటికీ క్రైస్తవులు కారు అని ప్రభువు చెబుతున్నాడు. అందరూ క్రీస్తు ప్రభువును నమ్మరు అని ప్రభువు చెబుతున్నాడు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గము. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 23వ వచనములో, ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన ఏ సమాధానం చెప్పాడు? 24లో, వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారందరూ కూడా ప్రవేశించలేరు, వారి వలన అది కాదు అని చెప్పాడు. వాళ్ళ నుంచి కాదు. ఇలాంటి సందర్భం ఒకటి యోహాను సువార్తలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నటువంటి సమయంలో వేల మంది జనము యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్పారంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగుడి అనే మాట చెప్పాడు ఆయన. ఆ మాట చెప్పిన తర్వాత అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు మాటకు సనిగి అప్పటి నుంచి ఆయనను వెంబడించలేదు. ఏమంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం నుంచి చూస్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తాను ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందురు అన్నాడు. ఏమండి, అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే 58వ వచనంలో, ఇది పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. అప్పుడు ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట అన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ మార్గం కఠినంగా కనబడుతుంది. ఆరంభంలో ఇది చాలా సులువుగా, ఫ్రీగా కనబడుతుండొచ్చు. అసలు రక్షణ పొందడం ఉచితమే, ప్రభువే చెప్పాడు. ఇది చాలా సునాయాసంగా కనబడుతుంది, అనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి ఈ యొక్క రక్షణ జీవితాన్ని మీరు ఆరంభించిన తర్వాత సులువుగా ఉండదు, ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరినప్పుడు ఏ విధంగా వారి యొక్క ప్రయాణము కష్టంగా ఉండిందో, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారికి ఆహారం ఇచ్చాడు, నీళ్ళనిచ్చాడు, గొప్ప ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చాడు. అయినా సరే వారు మానసికంగా ఎన్నోసార్లు కష్టపడ్డాడు. మోషేతో పాటు అందరూ కష్టపడ్డారు, కష్టంగా ఉండింది. యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన తర్వాత ఈ సాతాను లోకములో, సాతాను అధికారి అయి ఉన్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి క్రైస్తవులకు, నిజమైన భక్తులకు ఖచ్చితంగా ఇది ఇరుకుగానే ఉంటుంది. ఈ లోకం కష్టంగానే ఉంటుంది. ఈ లోకం, ఇది ప్రభువు చెప్పినటువంటి మాట. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, నా శరీరం తిని నా రక్తము త్రాగండి అని ఆయన చెప్పాడు. ఆ మాటకు ఇదెంత కఠినమైన మాట అని అప్పటి నుంచి వెనుక తీశారండి అనేక మంది. మళ్ళీ వెంబడించలేదు యేసుక్రీస్తు ప్రభువును. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 64లో, మీరు విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పెను, మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబడేవాడో మొదటి నుండి యేసుకు తెలియను. మరియు ఆయన 65వ వచనం, తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడును నా యుద్ధకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆయన 12 మందిని అడగగా,
సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అనేకులు వెనుక తీశారు, 12 మంది యేసు ప్రభువును వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉండి సహవాసం చేసినప్పుడు ఆయన చెప్పే మాటలు కొన్ని కఠినంగా, కష్టంగా అనిపిస్తాయి. ఇరుకు మార్గంలో ప్రవేశించినట్టుగానే ఉంటుంది. గనుక ఇందులో అనేక మంది ప్రవేశించాలని చూస్తారు, కానీ ప్రవేశించలేరు. వాళ్ళ నుంచి కాదు అని ప్రభువు చెప్పాడు. వాళ్ళ నుంచి కాదు అన్నాడు కదా. లూకా సువార్త 13వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 24 చదువుతున్నాను మళ్ళీ. ఆయన వారిని చూసి ఇరుగు ద్వారాను ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. వాళ్ళ నుంచి కాదు అనేక మంది అనుకుంటారు. ఈ లోకంలో స్వార్థ అయితే ప్రకటించబడుతుంది, ఈ దేశంలో కూడా స్వార్థ ఖచ్చితంగా ప్రకటించబడుతుంది. ఎంత మంది వ్యతిరేకించినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఒకవేళ చట్టాలే చేసినా సరే స్వార్థ ప్రకటించడం అయితే ఆగదు. ఎందుకంటే ఇది దేవుని మాట, ఇది తప్పకుండా జరిగే తీరుతుంది, దేవుడు దీన్ని జరిగిస్తాడు. కానీ స్వార్థ విన్న వాళ్ళందరూ కూడా నమ్మరు, కొద్దిమంది నమ్ముతారు. ఆ నమ్మినటువంటి వారిలో కూడా అనేక మంది మరి ఈ యొక్క రక్షణ యాత్రలో ముందుకు కొనసాగలేరు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గముగా వారికి కనబడుతుంది. ఇరుకు మార్గంలో అనేక మంది ప్రవేశించాలనుకుంటారు, కానీ చాలామంది ప్రవేశించారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎట్లయితే 12 మంది మిగిలారో, అనేకులు వెనుక తీశారో, అదేవిధంగా రక్షణ పొందాలనుకొని బయలుదేరినటువంటి వాళ్ళు కూడా చాలామంది దినాలు గడుస్తున్న కొలది వెనుక తీస్తారు, ముందుకు కొనసాగలేరు. ఒకవేళ అలా కొనసాగారంటే అది దేవుని కృప, దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుత కార్యం. వారు అన్నిటినీ తెగించి, అన్నిటికీ భరించి, నాకు రక్షణనే కావాలి, పరలోక రాజ్యమే కావాలి, నాకు దేవుని సత్యలోకము కావాలని చెప్పేసి దాని కొరకు మాత్రమే వారు ప్రతిష్ఠించుకొని, తీర్మానించుకొని బ్రతికినటువంటి వారు అయి మాత్రమే ఉంటారు. ఎన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, ఒక లాజరులాగా ఎంత కఠినమైనటువంటి జీవితం అయినా సరే అనుభవిస్తా అనుకున్నవారు, దేవుని కొరకు నేను కష్టమైన అనుభవిస్తా, సుఖమైన అనుభవిస్తాను యోబులాగా తీర్మానించినటువంటి వారు మాత్రమే పరలోకం చేరుతారు. అదర్వైజ్ చాలామంది విడవబడతారు. చాలామంది వారి యొక్క యాత్ర మధ్యలోనే ఆగిపోతుంది. ఈనాడు చాలామంది గర్వాపస్ అయిపోతున్నారు కదా. వారు ఏయో కారణాలతోని, ఒకవేళ నిజంగా క్రైస్తవులు కాకపోయి ఉండొచ్చు, వాళ్ళు క్రైస్తవులు అయ్యే అవకాశం లేదు. ఒకవేళ వెనుక తిరిగితే కూడా వారు నాకు ఇందులో సుఖంగా, సౌఖ్యంగా లేదు, చాలా కష్టంగా ఉంది అనుకొని వెనుతిరిగి ఏదో కొందరు డబ్బులు ఇచ్చినా, ఏదో ఆశ చూపెట్టినా అట్లా వెళ్ళిపోయి ఉంటారు. అలాగే కాకుండా ఇంకా ఎన్నో పరిస్థితులను బట్టి వారు వెనుక తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రక్షణ పొందేటువంటి వారు కొద్దిమంది మాత్రమే, అనేక మంది తప్పిపోతారు, మానుకుంటారు. గనుక మరి దేవుని రాజ్యం చేరాలంటే అంత ఆషామాష విషయం కాదు. చాలామంది మరి యేసుప్రభుని నమ్ముకోండి, మీకు అంత మంచిగా అయిపోతుంది, అంత మంచిగా అయిపోతుంది అంటారు. అన్నీ మంచిగా అవడం అనేది దేవుని చిత్తము, కానీ ఇది కఠినమైన మార్గము, ఇది కష్టమైనటువంటి మార్గము, ఇది ఇరుకు మార్గము, నాకు పరలోక రాజ్యం కావాలి ఏది ఏమైనా సరే అని తీర్మానించుకొని నడవాల్సినటువంటి మార్గం ఇది. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, నిందలు, అవమానాలు, చెడ్డ మాటలు ఇలా ఎన్నో కలుగుతాయి. ఎందుకంటే మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన శిలువ మరణం పొందాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఆయన వీపంత కొరడా దెబ్బలు, కాళ్ళ చేతులలో మేకులు, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రభువే అనేక సార్లు తప్పించుకున్నాడు ఈ లోకంలో జరిగేటువంటి ప్రమాదాలను. ఆయన పుట్టినప్పటి నుంచి, ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయన మీద ప్రమాదాలు జరిగాయి. కనుక ఈ లోకములో ఉన్నటువంటి ఆయన భక్తులకు కూడా అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. వాటి అన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆయన మీద విశ్వాసంతోనే నాకు పరలోక రాజ్యం కావాలి అనేటువంటి బలమైన తీర్మానంతో ముందుకు కొనసాగినప్పుడు దానిని సాధించుకోగలుగుతారు. అంతే తప్ప నేను చనిపోయిన తర్వాత నాకు పరలోకం కావాలి, బ్రతికినప్పుడు ధనవంతునిలాగా ఉండాలి అంటే కుదరదు. ఒక అబ్బాయిని సండే స్కూల్ టీచర్ అడిగితే అబ్బాయి చెప్పాడంట, ఏమని అంటే, బాబు నీకు లాజరులాగా బ్రతకడం ఇష్టమా, ధనవంతునిలాగా బ్రతకడం ఇష్టమా అని అంటే, భూమి మీద ధనవంతునిలాగా, పరదేశులో లాజరులాగా నేను ఉండాలనుకుంటున్న టీచర్ అన్నాడంట. అలా కుదరదు. పరదేశులో, పరలోకంలో ఉన్నటువంటి లాజరు ఈ లోకంలో ఎట్లా బ్రతికాడో అలా బ్రతుకుతూనే అలాంటి స్థితి కలుగుతుంది. ఈ లోకంలో నేను ధనవంతునిలాగా బ్రతికి నేను పరదేశంలో ఉన్న లాజరులాగా పరదేశకు వస్తానంటే కుదరదు. లాజర్ ఇక్కడ ఎట్లయితే బ్రతికాడో, ఎలాంటి తీర్మానంతో బ్రతికాడో అలాంటి తీర్మానంతోనే బ్రతకాలి. ఈనాడు చాలామంది యేసుప్రభువుని నమ్మేటప్పుడు దేవుడు ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, అన్ని దీవెనలు ఇస్తాడు,
చనిపోయాక కూడా పరలోకం వస్తుంది కనుక ఆయన నమ్ముతా అనే ఉద్దేశంతో నమ్మితే మాత్రం చాలా కష్టం. అలాంటి వారికి పరలోక రాజ్యం కావాలంటే నువ్వు ఎంత కష్టానికైనా ఓర్చుకోగలిగినప్పుడే నువ్వు ఈ మార్గము గుండా ప్రయాణించగలుగుతావు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గంగా నీకు కనబడుతుంది, ఇప్పుడు కనబడకపోయినా సరే. గనుక కొంతమంది రక్షణ పొందిన తర్వాత కూడా ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అరే ఇది చాలా సునాయాసంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాయి, కానీ చాలా కష్టంగా ఉన్నదే, ఇబ్బందిగా ఉన్నదని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది చేసినటువంటి రాంగ్ ప్రీచింగ్, తప్పుడు సువార్త, తప్పుడు ప్రచారం, యేసుప్రభు నమ్మకం నీకు అంత మంచిగా అయిపోతుందని చెప్పిన మాటలు విని వారు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉంటారు. యేసుప్రభు నమ్మకం అంత బాగుంటుంది అనుకున్నా, కానీ అంత బాగేం లేదు, చాలా కష్టంగానే ఉంది అని తర్వాత అర్థమవుతుంది. కానీ యేసయ్య అయితే ముందే చెప్పాడు, ప్రభు అయితే ముందే చెప్పాడు, ఇది ఇరుకు మార్గము, ఇందులో అనేక మంది ప్రవేశింపజూస్తారు కానీ అందరూ ప్రవేశించలేరు, వారి నుంచి కాదు అన్నాడు. దేవుని సహాయం కోరి, దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఈ లోక యాత్ర ఏ విధంగా అయితే ముగించాడో యేసుప్రభుల వారు, అదేవిధంగా దేవుని యొక్క సహాయం చేత ఆయన పోలికలో, ఆయన మాదిరిలో పౌలు నడిపించాడు. అదేవిధంగా పౌలును పోలి మనం కూడా నడిచి ఈ లోక యాత్రను ముగించుకొని పరలోకాన్ని స్వతంత్రించుకోవాల్సింది. దీనిలో చాలా తక్కువ మంది ఉంటారు, చాలా కొద్ది మంది ఉంటారు, కొద్ది మంది మాత్రమే ఇందులో ప్రయాణం చేస్తారు. ఈ లోకము ముగిసిన తర్వాత ఇందులో పుట్టినటువంటి జనాభా కంటే రక్షణ పొందినటువంటి వారు చాలా కొద్ది మందిగా ఉంటారు, పరలోకం వెళ్ళేటువంటి వారు చాలా కొద్ది మందిగా ఉంటారు. ఆ సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు వివాహం చేసుకుంటాడు, పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. గనుక ఆ కొద్ది మందిలో మీరు కూడా ఉన్నట్లుగా జాగ్రత్త పడండి. మనం అందరం ఉండడం కొరకు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. గనుక ఈ విషయంలో ఎవరికి వారు ప్రతిరోజు సిద్ధపడి ప్రార్థించుకొని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు కొంతమంది భయపడుతున్నారు, అందరూ క్రైస్తవులు అయిపోతారేమో, సువార్త ప్రకటించేస్తున్నారు అని. అంత అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఎందుకంటే అందరూ క్రైస్తవులు కారని ప్రభువే చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారే చెప్పారు. గనుక అందరూ క్రైస్తవులు ఎప్పుడు కాజాలరు, కావాలనుకుంటారు కొద్దిమంది, కానీ కాలేరు. కనుక ఈ విషయంలో మరి వినేటువంటి మీరైనా మనమైనా ఈ యొక్క ఇరుకు మార్గము గుండా ప్రవేశించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి అట్టి కృపను పొందుకుందుముగాక, అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇది దేవుని వలన మాత్రమే సాధ్యం. కనుక ప్రార్థించుకుందాం రండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. ఇది ఇరుకు మార్గం అన్నావు, ఇందులో అనేకులు ప్రవేశింపజూతురు అన్నావు, కానీ అందరూ ప్రవేశించలేరు అన్నావు. అయ్యా, మేము తిరిగేటువంటి వారిలో ఉండొద్దు, మేము లోతు భార్యలాగా తిరిగినటువంటి వారంగా వెనుక చూపు ఉండొద్దు, ముందున్నటువంటి వాటి కొరకే పౌలులాగా పరిగెత్తడం మాకు నేర్పించండి. అయ్యా, ఎంత ఇరుకైనా, ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం, సాధించుకోవడమే మా గురిగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి కృపను మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్నటువంటి మా ప్రేక్షకులను కొద్దిమంది చూస్తున్నారు, కొద్దిమందినైనా వారిని దీవించండి, ఆశ్రయించి మీరు వాడుకొని మహిమ పొందమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నమస్కారం, ప్రైజ్ లార్డ్. కొంతమంది సహోదరులు కామెంట్ చేశారు, అన్న మీరు టీషర్ట్లో మాకు లేకపోతే బాగుంటుందేమో, చూడడానికి బాగుండడం లేదని అన్నందుకు నేను ఎక్కువ కోట్ వేసుకున్నాను. వేసుకోవడం యాక్చువల్గా నాకు ఇష్టం లేదు, చాలా సింపుల్గా ఉండాలనేది నా ఇష్టము. అందరి యొక్క కోరిక మేరకు నేను వేసుకొని మాట్లాడుతూ ఉన్నాను, కోట్ వేసుకొని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం, ప్రైజ్ లార్డ్.